అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ శివారులోని చిత్తూరు రింగ్ రోడ్డు వద్ద గ్రీన్ మ్యాట్ లో వెజిటబుల్ మొక్కలను పెంచుతున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి యువరాజు అనే రైతు ఇక్కడ మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైతు యువరాజు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి చేపట్టారు మీరు? మేము 15 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నాం. మాది అన్నమయ్య డిస్టిక్, మా చిత్తూరు రింగ్ రోడ్డు, మాది విఘ్నేశ్వర వెజిటేబుల్ నర్సరీ. మేము ఈ విధంగా మేము ఎరువులు, నాణ్యమైన ఎరువులు తీసుకొని ఖాళీ ట్రేకి సగానికి వేసి లోపల ఇత్తనం పెట్టేసి పైన ఎరువు పెట్టేసి ఇక్కడ కూలింగ్ లో ఒక 10 రోజులు మేము కూలింగ్ లో పెడతాము. అక్కడ కూలింగ్ లో పెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ విధంగా సన్న మొలక ఎత్తుతుంది. ఈ విధంగా మొలక ఎత్తిన తర్వాత మేము ఇక్కడ బెడ్ల పైన పెట్టేసి ప్రతిరోజు ఉదయాన మధ్యాహ్నం 2 పూట్ల నీళ్లు కొడతా ఉంటాము. ఈ విధంగా కొట్టిన తర్వాత ప్రధానంగా ఈ గ్రీన్ మ్యాట్ లో మీరు ఏ మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు? మేము ప్రధానంగా టమోటా, మిరప, వంకాయ, చెండుమల్లి, క్యాబేజీ ఈ 5 వెరైటీలు మేము ఇక్కడ పెంచుతున్నాం, రైతులకు అందుబాటు చేస్తున్నాం. ఈ మొక్కలు పెంచే కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి చేపట్టారు? ఎంత పెట్టుబడి పెట్టారు? ఎన్ని రోజుల్లో ఈ మొక్క తయారవుతుంది? మేము మేము ఇక్కడ నర్సరీ పెట్టి 15 ఏళ్ళు అవుతుంది. మాకు ఒక కాలంలో 15 లక్షలు ఖర్చు అయింది. మా పెట్టుబడులు వచ్చేసాయి. ఇప్పుడు గత కాలం 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేక మాకు వ్యాపారాలు దెబ్బతినడం వల్ల మాకు చాలా నష్టాలలో ఉండాము. మాకు ఇక్కడ వచ్చేసి మేము పెట్టిన 30 రోజులకి మేము రైతులకు డెలివరీ ఇస్తా ఉంటాం. సంవత్సరానికి పంటలను రైతులే మార్చుతా ఉంటారు కదా, మీరు ఆ రైతుల్ని బట్టి మీరు ఏ పంటలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు రైతుల కోసం? రైతుల కోసం మేము కూడా ఒకేసారి నాటితే రోగాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ఒకసారి టమోటా నాటండి, మళ్ళా ఒక సంవత్సరము వంకాయ నాటండి, మళ్ళా ఒక సంవత్సరం మిరప నాటండి. భూమిలో కూడా రకరకాలుగా నాటితేనే రోగాలు తక్కువ ఉంటాయి అని రైతులకు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ గ్రీన్ మ్యాట్ ద్వారా మీరు మొక్కలు పెంచుతున్నారు కదా, అంటే ఎన్ని రోజులకి మొక్క తయారవుతుందన్న? మేము పెట్టిన 30 రోజులకు మేము రైతులకు డెలివరీ ఇస్తాం. మేము మొక్కను 30 రోజులు తయారు చేసి రైతులకు డెలివరీ ఇస్తాం. 30 రోజుల లోపల మేము రైతులకు డెలివరీ ఇవ్వం. మీరు పెట్టిన ఈ 15 సంవత్సరాల నుంచి మీరు పెట్టిన పెట్టుబడి అయినా వచ్చిందా? మా పెట్టుబడులు వచ్చేసాయి. ఇప్పుడు కొద్ది కాలం నుంచి మేము నష్టాలలో ఉండం, వ్యాపారాలు లేక. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ విధంగా నర్సరీలు లేకన్నా పాలీ హౌస్లు మాకు సబ్సిడీలు ఇచ్చి పాలీ హౌస్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మీకు కూలి ఖర్చు, తర్వాత ఎరువుల ఖర్చు ఎంత పడుతుంది? మీరు అసలు పెట్టుబడి పెడుతున్నారు కదా, ఆ కూలి ఖర్చు, ఆ ఎరువుల ఖర్చు పోను ఏం మిగులుతుంది? మీకు సంవత్సరం బడి ఏం మిగులుతుంది? మాకు సంవత్సరం అంతా కష్టపడితే ఓ 2 లక్షలు 3 లక్షలు మిగులుతుంది మాకు. మేము అదే చాలనుకొని మేము రైతులకు సేవ చేయాలనే విధంతోనే మేము కూడా రైతుల కోసం మేము ఈ విధంగా తయారు చేస్తా ఉన్నాము. అంతే, మాకు 2-3 లక్షల కన్నా ఎక్కువ మిగలదు. అదే నష్టాలలోనే మేము ఉండం. నర్సరీ వాళ్ళందరూ కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలలోనే ఉన్నారు. లాభాలలో చాలా తక్కువగా ఉన్నారు ప్రతి ఒక్కరు. మీరు ప్రధానంగా రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ దగ్గర మొక్కలు తీసుకొని వెళ్ళాలని అని ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రధానంగా రైతులు గత కాలంలో చాండ్లలో పోసుకొని ఇబ్బందులు పడతా, కోళ్లు తింటా, ఆవులు తింటా ఈ విధంగా బాధపడుతున్నారు. ఈ విధంగా నాణ్యమైన నర్సరీ నార్లు నాటినారంటే రోగాలు తక్కువ ఉంటాయి, రైతుకు లాభం ఉంటుంది. రెడీమేడ్ గా మేము మొలకను నార్లు తయారు చేసి ఇస్తాం. రైతు డైరెక్ట్ తీసుకొని వెళ్ళి భూముల్లో నాటుకోవడమే తప్ప రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉండదు. ఈ నర్సరీ వల్ల రైతుకు లాభాలే ఉన్నాయి కానీ నష్టం ఏమి ఉండదు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ శివారులోని రింగ్ రోడ్డు వద్ద దాదాపు 15 సంవత్సరాల నుంచి గ్రీన్ మ్యాట్ ద్వారా వెజిటేబుల్ నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన మొక్కలను పంపిణీ చేస్తున్నామని చెప్పి, సంవత్సరం తరబడి ఈ మొక్కలను కష్టపడి పెంచి రైతులకు పంపిణీ చేస్తున్నామని చెప్పి, రైతులు కూడా తమ దగ్గర నుంచి మొక్కలను కొనుగోలు ప్రభుత్వం పాలీ హౌస్లను ఏర్పాటు చేసి సబ్సిడీని ఇవ్వాలని చెప్పి రైతు యువరాజు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.